శుభ నమస్సులు తెలియజేసుకుంటూ వేదిక మీద ఆశీలైనటువంటి ముఖ్య అతిథి డాక్టర్ కవిత మేడం గారికి, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ గారు మరియు ఇతర అధ్యాపకులకి, అధ్యాపక బృందానికి, ఒక అసాధారణమైనటువంటి విద్యార్థిని తయారు చేసినటువంటి ఒక మాతృమూర్తికి మరియు మన కళాశాలని భవిష్యత్తులో ప్రగతి పదంలో నడిపేటటువంటి మన విద్యార్థినులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ముందుగా శుభాకాంక్షలు. యాక్చువల్గా రేపు అది చేసుకోవాల్సింది. సో మేడం గారు, డాక్టర్ కవిత మేడం గారు అంటే అంతకుముందు ఉన్నటువంటి సత్యలత మేడం గారి దగ్గర నుంచి మేడం గారి గురించి నేను వినటం జరిగింది. వేరే కాంటెక్స్ట్ లో 2-3 సార్లు పిలవడం కూడా జరిగింది. నిన్న మనకి గెస్ట్ ఎవరు కావాలంటే మేడం గారు నేనే చెప్పాను ప్రపోజల్, మేడం గారు రిక్వెస్ట్ చేయండి అమ్మా వస్తారంటేను. on behalf of our college, I profusely thank you, madam. You have accepted our invitation and given a wonderful message to the students. So ఇక్కడ ఏంటంటే మీరు ఆడపిల్లలు మగపిల్లలు అనేది కాదు. ఇక్కడ ఫస్ట్ వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. అందరం కూడా మానవులం. సో ఫస్ట్ థింగ్ దట్ షుడ్ బి ఇన్ యువర్ మైండ్, మనందరం మనుషులం. సో మానవ జాతి, సో నేను జువాలజీ కాబట్టి జువాలజీ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడతా. అన్ని జన్మలలోకి ఉత్కృష్టమైనటువంటి జన్మ అంటే ఎక్స్ట్రాడినరీ లైఫ్ ఆర్ ఎక్స్ట్రాడినరీ థింగ్ ఈజ్ హ్యూమన్ బీయింగ్ అంటాం. అంటే ఎవల్యూషన్ తీసుకున్నప్పుడు పరిణామ క్రమంలో అన్నిటికన్నా గొప్పది మానవుడు అని అంటాం. పరిణామ క్రమంలో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంది. సో అటువంటి దాంట్లో ఉన్నప్పుడు వీ హ్యావ్ సర్టెన్ స్పెసిఫిక్ క్వాలిటీస్. దాంట్లో మొదటిది డిస్క్రిమినేషన్. అంటే స్త్రీ పురుషుల తారతమ్యం కాదు నేను అనేది. స్త్రీలుగా యూ హ్యావ్ టు డిస్క్రిమినేట్ సర్టెన్ థింగ్స్ యూ కమ్ అక్రాస్ ఇన్ యువర్ డే ఇన్ అండ్ డే అవుట్. మీరు దైనందిన జీవితంలో చాలా అంశాలు ఎదుర్కొంటారు. ఎదుర్కొనేటటువంటి అంశాలలో ప్రతి అంశాన్ని మీరు డిస్క్రిమినేట్ చేయాలి. చూడండి, దానికి మామూలు డిస్క్రిమినేషన్ వేరు, నేను చెప్పేది వేరు. ఒక పాయింట్, ప్రతి అంశము కూడా చిన్న దారపు పోగంటే తేడా ఉంటుంది అంశంలో. దానిని గుర్తించినటువంటి ఎవరైతే ఉన్నారో దే రీచ్ దేర్ గోల్స్ ఆర్ ఎల్స్ దే విల్ బి డౌన్ ఫాలర్, ఎస్పెషల్లీ విత్ రిగార్డ్ టు గర్ల్స్ స్టూడెంట్స్. ఆడపిల్లల్ని మీరు గమనించుకుంటే కనుక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇఫ్ యూ అనలైజ్ యువర్ బ్రాట్ అప్ టు యువర్ బిఎస్సి, మీరు బిఎస్సి వరకు వచ్చినప్పుడు మీ పాత క్లాసుల్లో మీ పక్కన కూర్చున్నటువంటి మీ ఫ్రెండ్స్ ఒకసారి యూ రికలెక్ట్ దోస్ క్లాస్మేట్స్ హూ ఆర్ విత్ యూ ఫ్రమ్ 10th టు అప్ టు దిస్ పాయింట్. 10వ తరగతిలో నీ పక్కన కూర్చున్నటువంటి నీ ఫ్రెండ్ ఇంటర్మీడియట్కి రాలా, ఆగిపోయింది. ఇంటర్మీడియట్ లో నీ పక్కన కూర్చున్నటువంటి ఫ్రెండ్ నీతో పాటు డిగ్రీకి రాలా, ఆగిపోయింది. చూసుకోండి, అనలైజ్ చేసుకోండి. క్లాస్ లో ఉంటే మీకు అర్థమవుతుంది ఏంటో. దాన్ని నేనే వేరే ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లా. దానికి ఉదాహరణ ఇచ్చి ఎందుకు రాలేదు ఎందుకని చెప్పక్కర్లా. అదంతా దట్ డిపెండ్స్ ఆన్ యువర్ అసెస్మెంట్ అండ్ రీజనింగ్. మీరు ఆలోచించుకోవాలి. సిమిలర్లీ రేపొద్దున కూడా జరిగేది అదే. ఫస్ట్ ఇయర్ బిఎస్సిలో మీతో పాటు చదివినటువంటి వాళ్ళు కొంతమంది సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఆగిపోతారు. You analyze the things and what made you to come all this way. 10th క్లాస్ నుంచి డిగ్రీ వరకు నువ్వు ఎలా రాగలిగావు? నీతో పాటు క్లాస్లో ఉన్నటువంటి 50 మంది ఎందుకు ఆగిపోయారు? సో దట్ ఈస్ ది థింగ్ యూ హ్యావ్ టు బేర్ ఇన్ మైండ్. మీరు మనసులో మీరు చేసేటటువంటి ప్రతి పనిలో దాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తే కనుక యూ విల్ బి కమింగ్ అవుట్ సక్సెస్ఫుల్లీ ఇన్ యువర్ ఫ్యూచర్ ఆల్సో ఆర్ ఇన్ యువర్ ఓన్ లైఫ్. నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఒక 2 నిమిషాలు చెప్తాను. ఫ్యామిలీ ఈజ్ విత్ మదర్ ఆర్ ఫ్యామిలీ ఈజ్ విత్ యూ. మీరు ఒక కుటుంబాన్ని లీడ్ చేసేది మహిళలు మాత్రమే.
మీరు చదవండి, చదువుకోపోండి. బట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఐ వాజ్ దేర్ ఇన్ ధన్బాద్ 27 జనవరి నుంచి 1 ఫిబ్రవరి వరకు అక్కడ ట్రైనింగ్ లో ఉన్నా. ప్రోగ్రామ్ లాస్ట్ లో ఇండివిజువల్ గా ప్రతి వాళ్ళకి యాక్టివిటీ ఇచ్చారు. ఇచ్చి హూ ఈజ్ యువర్ బెస్ట్ మోటివేటర్ ఆర్ బెస్ట్ ఫాలోయర్ అని ఒక క్వశ్చన్ ఇచ్చారు. ప్రతి వాళ్ళకి ఇచ్చారు. వెళ్ళి వీ హ్యావ్ టు స్పీక్, ప్రతి వాళ్ళు 3 నిమిషాలు మాట్లాడాలి. సో అప్పుడు అందరూ చాలా మంది ఇందిరాగాంధీ గురించి వాళ్ళ గురించి చెప్పారు. బట్ ఐ స్పోక్ అబౌట్ మై మదర్. నేనేం చెప్పానంటే మై లీడర్, మై మోటివేటర్ ఈజ్ మై మదర్, బికాస్ షీ బ్రాట్ అప్ మీ ఇన్ సచ్ ఎ వే దట్ నౌ ఐ ఆమ్ హియర్. ఆవిడ చేసినటువంటి, చదువుకోలేరు అయిన పక్కన పెట్టండి, ఏ తల్లైనా సరే కుటుంబం గురించి కానీ పిల్లల గురించి కానీ పడేటటువంటి తపన కారణంగా ఆ పిల్లలు కానీ ఆ కుటుంబాలు కానీ వృద్ధిలోకి వస్తాయి. కాబట్టి మీరు భవిష్యత్తులో కాబోయేటటువంటి మాతృమూర్తులు. కాబట్టి మీరు ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు వేసేటటువంటి ప్రతి అడుగు కూడా మీ కుటుంబం మీద రిఫ్లెక్ట్ అవుతుంది, మీ పిల్లల యొక్క ప్రకటన మీద రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు చేసేటటువంటి అంశాలన్నీ కూడా మీ తల్లిదండ్రులు, మీ అత్తమామల మీద ప్రభావాన్ని చూపుతాయి. దానికి ఎక్స్ప్లెనేషన్ నేను ఏమక్కర్లా. మీరు దీన్ని దృష్టిలో పెట్టుకుని మీ భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దుకుని ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మన కళాశాలలో ఇంత ఘనంగా నిర్వహించినటువంటి ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ వారికి, ఇతర అధ్యాపకేతర బృందానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ.